మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చాడా? తనను పార్టీ మోసం చేసినట్టే తాను పార్టీని మోసం చేశాడా? రాజయ్య కన్నీటి కథ కంచికి చేరినట్టేనా? ఇక ఎంపీ ఎలక్షన్ల ముందే ఎందుకు రాజీనామా చేశాడు? బీఆర్ఎస్ ని ఇరుకున పెట్టి రాజయ్య సాధించేదేంటి? ఇంతకీ రాజయ్య కాంగ్రెస్ లో చేరుతున్నాడా లేదా? ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునేందుకు ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పేరు చెప్తే బీఆర్ఎస్ లో వివాదాస్పద ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేగా గుర్తుకొస్తారు. కానీ తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి, వరుసగా 4 సార్లు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఘనత ఉన్న లీడర్ ఆయన. వృత్తిగతంగా డాక్టర్ అయిన రాజయ్య 1997లో కాంగ్రెస్ పార్టీలో చేరి తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. తొలిసారి 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాడు. 2009 తర్వాత కూడా 2011 ఉప ఎన్నిక, 2014, 2018 సాధారణ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించాడు. 2014లో ఉప ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నప్పటికీ తన వ్యక్తిగత వ్యవహారంపై తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొని ఆ పదవి నుంచి తొలగించబడ్డాడు. ఆ తరువాత ఎన్నికల్లోనూ పార్టీ టికెట్ ఇచ్చింది, ఆయన గెలిచాడు. కానీ పార్టీలో ప్రాధాన్యం లేకుండా పోయింది. 2014 తర్వాత రాజయ్యపై అనేక ఆరోపణలొచ్చాయి. తన చుట్టూ ఉండే కోటరీ అవినీతికి పాల్పడినట్టు మీడియాలో సాక్ష్యాధారాలతో బయటపడ్డాయి. రాజయ్య కూడా ఇతర మహిళలతో ప్రవర్తించిన తీరును బట్టి రాసలీలల రాజయ్యగా సోషల్ మీడియాలో ముద్రపడిపోయాడు. ఈ మధ్య కాలంలో సర్పంచ్ నవ్యతో అసభ్య ప్రవర్తన ఉదంతంపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. ఇలాంటి పనుల వల్ల పార్టీలో ప్రాధాన్యం తగ్గడమే కాకుండా ప్రజల్లోనూ ఆదరణ కోల్పోయాడు. నిజానికి రాజయ్యను బీఆర్ఎస్ పార్టీ ఎప్పటి నుంచో పక్కన పెట్టాలని చూస్తోంది. అందుకు అనుకూలంగా రాజయ్య పలు వివాదాల్లో ఇరుక్కోవడంతో ఎట్టకేలకు పార్టీకి అవకాశం దక్కింది. 2023 ఎన్నికల్లో టికెట్ నిరాకరించింది. తనకే టికెట్ కావాలంటూ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా రాజయ్య సాష్టాంగ దండాలు పెట్టి కన్నీరు పెట్టుకున్న సంగతి రాజకీయ వర్గాల్లో అందరికీ తెలిసిందే. అయితే రాజయ్యకు ఎంపీ టికెట్ కేటాయిస్తామని ఆశపెట్టి ఎమ్మెల్యే టికెట్ ను కడియం శ్రీహరికి కేటాయించి రాజయ్య విషయంలో చేతులు దులుపుకుంది. దాంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్న రాజయ్య హఠాత్తుగా రాజీనామా చేసి బీఆర్ఎస్ కి చిన్నపాటి షాకే ఇచ్చాడు. మున్ముందు ఏం జరుగుతుందో తెలియదు, కానీ రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరతాడా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.